అప్పుడు మాకు సల్యూట్ ఎలా నేర్పించాడు, ఇలా సల్యూట్ పెట్టాలి నేర్పించాడు మా ట్రైనర్, మా కోచ్. మేమందరం సల్యూట్ సరిగ్గానే పెట్టాం, కానీ ఒకటి ఇట్లే పెట్టాడు. వదిలిపెడతాడా? ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు. వాటితో 1,00,000 సార్లు సల్యూట్ పెట్టిస్తాడు. సాయంత్రం దానికి సల్యూట్ పెట్టిస్తాడు, లేకుంటే గ్రౌండ్ దింపుతాడు, వానికి పనిష్మెంట్ ఇస్తాడు, సల్యూట్ ఎలా పెట్టాలో నేర్పిస్తాడు. అక్కడ ఇన్స్ట్రక్టర్ మా ఎన్సీసీలో ఆఫీసర్ అయితే, పోలీసులో ఆఫీసర్ అయితే, మిలిటరీలో కమాండర్ ఎవరు అయితే, ఇంట్లో ఇన్స్ట్రక్టర్ నాన్న అమ్మా మీరు ఎట్లుంటే వాళ్ళు గట్లే ఉంటారు, కొత్తగా రారు. నేను వేరే దేశంలో జరుగుతుంది చెప్తున్నా, మన దగ్గర కాదు. చెంగిచెర్ల మంచి వాళ్ళు ఉంటారు. అరే ఆ సీనంకులు వస్తాడు రా, నేను లేడని చెప్పరా అంటాడు. ఓకే డాడీ అంటాడు. సీనంకులు వస్తాడు. సీనంకుల్ డాడీ లేడని చెప్పండి అంటాడు. వారికి రాదు కదా. అబద్ధం ఎవరు నేర్పిస్తారు? వీళ్ళే నేర్పిస్తారు. ఇంకా కొంతమంది ఉంటారండి, అలాంటి అలవాట్లు మనకి ఎవరికి లేవనుకో. నేను వేరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా. అరే రాజు అంకులు వస్తాడు, ఉరికి పై సోడా పట్టుకరారా. మీకు తెలుసు కదా, ఏమే బజ్జీలేసినావే. ఈ దరిద్ర పని ఇంట్లో ఎందుకు? మీ గురించి కాదండి, ఇప్పుడు వేరే విషయం గురించి మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. తండ్రి ఎలా ఉంటే, తల్లి ఎలా ఉంటే, తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు. నా దృష్టిలో తల్లిదండ్రులు అంటే 2 శరీరాలే, ఒకటే మాట, ఒకటే మనసు, ఒకటే విషయంలో ఉండాలి. వాళ్ళే తల్లిదండ్రులు. అలా ఉండాలి. కానీ ఏం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు? చాలామంది నాకు తెలుసు, ఏదో ఒక ఇష్యూ తీస్తాడు. కారం ఎక్కువైందో, ఉప్పు ఎక్కువైందో మొదలు పెడతాడు. ఇంకా నువ్వు వంట రాదే, పాడు రాదే, నువ్వు మొదలు చూసుకున్నావు, వంట రాదు, నీకు ఏం రాదు, నువ్వు తప్పు, నీవు వంట రాకపోవడం తప్పు నీది కాదే, నీకు సరిగా నేర్పని మీరు గట్టి చెప్పకండి అంటాడు. అంటే ఆ ఊరుకుంటుందా? నువ్వు మా అమ్మని అంటావా? నీ సంగతి నాకు తెలియదా? పెళ్లి కంటే ముందు మీ అమ్మ సంగతి నాకు తెలియదా? పెళ్ళైనా మీ సంగతి నాకు తెలియదా? మీ అమ్మ 7 చీర కట్టుకుని నాకు తెలియదా? నాకు చెప్తావా? ఇక గడగడగడ మొదలుతా, నీ వరంగల్ సమాధానం ఏంటి, నీ చెంగిచెల సమాధానం ఏంటి అంటాడు. ఇక కొడుకు చూస్తుంటాడు, అమ్మ గెలుస్తుందా, నాయన గెలుస్తుందా? నేను ఒక విషయం చెప్తాను, దేవర్సి సీకంటే ఎవరు చెప్పకండి. నాయన అంటోడు ఇంతవరకు గెలిచినట్టు ఒక్క ప్రూఫ్ లేదు. నేను చెప్పేది రైట్, గట్టిగా సపోర్ట్ ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, అపోజ్ చేస్తారు నాకు తెలియదు. నా 37 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, గుర్తుంచుకోండి. అంటే దాని అర్థమైందంటే ఎట్లయినా ఓడిపోయేదానికి లొల్లెందుకు పోయి అన్నాం అనుకో మాట. ఈ సంగతి చూస్తా. అరే స్కూల్ బస్ ఎక్కడ రావాలి, బస్ స్టాండ్ బస్ అయినా చూసుకోండి పోయి. పిల్లల ముందు నేను చెప్పే విషయం ఏంటంటే తల్లిదండ్రులు గొడవ పడరాదు. నీకేమో సౌండ్ ఎక్కువ, ఆమెకేమో ఏడుపు ఎక్కువ. ఒకటి కృష్ణా కనెక్షన్, గోదావరి కనెక్షన్ అయిపోయా. ఇంకే అందుకోసం ఏం చేయాలి తెలుసా? పిల్లల ముందు గొడవ పడితే ఫస్ట్ డిస్ట్రాక్షన్ అండ్ స్టడీస్. ఎటువంటి పరిస్థితులు గొడవ పడకూడదండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ 6 to 12. ఇక 3వ చెప్తున్నారు చూడండి. మీరు స్కూల్కి వచ్చారనుకోండి, ఆ ఫీజులు ఉంటాయి కదండి, కొద్దిగా అడ్వాన్స్ కట్టేసేసి, సార్ సురేష్ సార్ మీ ఫీజులు కడుతున్నాం కదా, ఈ మంత్ నుంచి నాకు కొత్త ఆలోచన వచ్చిందని చెప్పాలి. ఏం ఆలోచన అంటాడు? 200 ఎక్కువ కొడతా అని చెప్పాలి. 200 ఎక్కువ కొడతావు, అందరేమో డిస్కౌంట్ అడుగుతారు. సార్ మేయర్ సాబ్ లెటర్ తెస్తారు డిస్కౌంట్ అని, నువ్వేమో సార్ 200 లెక్క కొడతా. మీరు మన మ్యూజిక్ టీచర్ని పెట్టిరు కదా, డ్యాన్స్ టీచర్ కూడా పెట్టిర్రి, ఒక యోగా టీచర్ని పెట్టిర్రి, వీలుంటే వారం ఒకసారి స్విమ్మింగ్ దొరకపోరి, రన్నింగ్ చేపిర్రి, జాగింగ్ చేపిర్రి, ఖోఖో నేర్పిర్రి, క్రికెట్ నేర్పిర్రి. అదండి నేను మీకు చెప్పదలుచుకుందంటే, ఈ స్కూల్ నుంచి కాదు ఎక్కడైనా సరే వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళకు పవర్ లేకుండా అయిపోయింది. చిన్నప్పుడు నాకు మా సార్లు చెప్పిరండి, ఎలాంటి క్లాస్ చెప్పింది తెలుసా? నేను జడ్పీహెచ్ఎస్ అలియాబాద్లో చదువుకున్నాను. మాకు సుధాకర్ రెడ్డి సార్ అని మా మ్యాథ్స్ టీచర్ ఉండే, మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉండే. ఆయన మాకు ఆప్షన్ ఇచ్చి ఎంత మంచి ఆప్షన్ తెలుసా? ఇట్లా కావాలన్నా ఇట్లా కావాలన్నా. అంటే అర్థమైందని కూడా మీకు అర్థమైందని కూడా, ఎవరికైనా ఇట్లా దొరికింది అనుకో, నీకు లక్కులో సార్ ఇట్లా కొట్టుడు. ఇప్పుడు కొట్టుడు కాదు కదా, సార్ ఇట్లా చూసిండు అనుకో, అయిపోయాడు. వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, నాయన చెప్తాడు. నాయన ఏం చేస్తాడు? పక్కింట్లో 4 దొరికొచ్చి ఈ స్కూల్ ఎట్లుంటుందో చూద్దాం, నేనే కొడతాను ఆ కొడుకును, వాడు ఎట్లా కొడతాడు. టీచర్లకు ఆ భయము చెప్పకుండా ఎలా బాగుపడతారండి?
నాతో పాటు నా వయసులో ఉన్న వాళ్ళందరూ తన్నులు తినకుండా మనం పెరగలే. నేను తన్నులు అంటలేనండి, ఒక మాట అనడానికి కూడా అవకాశం లేదే. ఎలా చెప్తున్నారో నాకు అర్థం కాదు. ఇంకా గవర్నమెంట్ టీచర్లతో ఇంకా ఘోరంగా ఉంది. వాళ్ళకి ఏమి చెప్పలేదు, వాళ్ళకి అన్ని డ్యూటీలు వాళ్ళకి వేస్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మీ స్కూల్ సంగతి నేను పట్టించుకోను, మీకేం కావాలి నా అబ్బాయిని చక్కగా నేర్పేయండి. నేను చదువు మార్కులు అడిగాను, మార్కులు అడుగుతాను, ధైర్యం అడుగుతాను. వాడు 2 నిమిషాలు స్టేజ్ ఎక్కి మాట్లాడగలగాలి, అవసరమైతే ప్రశ్న అడగాలి. ఇలా మనం నేర్పించాలి పిల్లల్ని, అంతేగాని అది వెనకేసుకొచ్చి ఆ ప్రేమను చూపించకండి. ఒకప్పుడు 5, 6 పిల్లలు ఉన్నాయి, ఇప్పుడు చాలా కష్టపడి 1, 2 ఉంటారు. ఎవరికైనా 3 పిల్లలు ఉంటారు. 3 కాదు, 3 మర్చిపోండి, 2 పిల్లలు ఉంటారు. నీకు 2 పిల్లలు అంటారు, ఇది తప్పు చేసినట్టే. అప్పుడేమైందంటే ఈ డిమాండ్ వర్సెస్ సప్లైలో ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు. జాగ్రత్త అనేది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అతి ప్రేమతో పెంచుతారు. ప్రేమ ఎందుకంటే చెడగొడుతున్నారు. మొన్న ఒక స్కూల్ హెడ్ మాస్టర్ నాకు ఫోన్ చేసిన, ప్రిన్సిపాల్ ఫోన్ చేసిండు. సార్ మా స్కూల్కి ఒకసారి రావాలి సార్ మీరు అన్నారు. సార్ చెప్పండి సార్, నాకు పేరెంట్స్ కమిటీ కావాలి, నాకు పేరెంట్స్తో మీటింగ్ మాట్లాడాలంటే, సార్ మొన్న మా స్కూల్లో ఒక అబ్బాయి బర్త్డే సార్, బర్త్డే అయితే ఏమైంది సార్ అన్నారు. హ్యాపీ బర్త్డే చెప్పండి. అది కాదు సార్, వాళ్ళ నాయన 5,000 ఇచ్చినట్టు బర్త్డే చేసుకోమని స్కూల్లో. 5,000 7వ క్లాస్కి అబ్బాయికి ఇచ్చి స్కూల్లో ఉన్న అందరికి చాక్లెట్ ఐస్ క్రీమ్లో వంచబెట్టమని చెప్పినట్టు. సార్ ఆ నాయనది ఒకసారి నంబర్ ఇవ్వమని చెప్పిన, నంబర్ తీసుకొని ఫోన్ చేసిన. ఏం సార్ మీరు అబ్బాయికి 5,000 ఎవరిని కంప్లైంట్ చేసి అంటే, కంప్లైంట్ చెప్పలేదు సార్, మీరు 5,000 ఇచ్చినట్టు చాలా గొప్ప మనిషి అంటే, అవును సార్ నాకు కొడుకుంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. సార్ మీరు 5,000 ఇస్తారా, టైం ఇస్తారా కొడుకు? పిల్లలకు డబ్బులు కాదండి, సమయం ఇవ్వాలి, కేర్ ఇవ్వాలి, ఇంట్లో కూర్చొని మాట్లాడాలి, భుజమి చెయ్యాలి, బ్యాగు తీయాలి, బ్యాగు సరదాలి, వాడి దోస్తులు ఎలాంటి చూడాలి, ఎటువంటి వాళ్ళతో చూడాలి. ఇదండి పేరెంటింగ్ అంటే. ఇక డిఐజీ గ్రూప్ ఉంటుంది, అది మంచి గ్రూపే, డబుల్ ఇన్కమ్ గ్రూప్. ఈమె బ్యాగ్ పట్టుకొని పోతుంది, ఆయన బ్యాగ్ పట్టుకొని పోతాడు 9 గంటలకు, వాడు బ్యాగ్ పట్టుకొని పోతాడు. 5 గంటలకు 3 బ్యాగులు వస్తాయి. వీడు అడ్డమ్మాడే, ఆమె అడ్డమ్మాడే. మరి ఇంకేం కుటుంబం, ఇంకేం సంసారం? చెయ్యండి, టైం ఇవ్వకుండా లాభంలే, సమయం ఇవ్వాలి పిల్లలకు. ఇక ఇంకొక పాయింట్ దీంట్లో చాలా ఉన్నాయండి, 3 గంటలు మాట్లాడచ్చు, కానీ చిన్న పాయింట్ చెప్తాను, దయచేసి వినండి. ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలండి పిల్లలకు, ఇది ఎక్కువసేపు చెప్పారు, ఎందుకంటే పిల్లల మొత్తం మీ మీద ప్రయోగిస్తారు కాబట్టి. పిల్లలకు పనిష్మెంట్స్ ఇవ్వాలి ఈ వయసులో. డబ్బులు ఎట్లా లెక్క పెట్టాలో నేర్పియాలి ఈ వయసులో. డబ్బులు ఎంత సంపాదిస్తే ఎంత కష్టపడితే వస్తాయో చెప్పాలి. మీ స్టోరీ మీ ఆవిడ చెప్పాలి పిల్లలకు. మీ ఆవిడ స్టోరీ నువ్వు చెప్పాలి. నాయన రా ఒకప్పుడు 0 రా, ఈడు ఏముండరా శంగిచెర్లు అడిగుండరా చెప్పుకుంటూ ఎంత కష్టపడి పైకి వచ్చిండో చెప్పాలి. అవి చెప్పకుండా ఇప్పుడు మా నాయన కార్లో పుట్టింటారు, నువ్వు కార్లో పెట్టా కాకుండా మొత్తం బేసిక్ చెప్పాలి. మరి మార్నింగ్ ఉన్నారనుకోండి, మార్నింగ్ చెప్తారు, పొద్దుగాలను చదువుకోవాలి అంటాడు. చదువుకుంటే డాడీ అంటాడు. ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు లేస్తాడు, చూస్తాడు డాడీ వండుకున్నాడు, నాయన వండుకున్నాడు, హీరో టైగర్ వండుకున్నాడు, నేను ఎందుకు లేవాలి హీరో అంటాడు. అరే నువ్వు ఇన్స్ట్రక్టర్ బాస్, నువ్వు చెప్పింది చేయాలి. ఈ రోజు నుంచి నువ్వు చదువుకోమని చెప్తే నీకు చదువు రాకున్నా వచ్చినా సరే, నీకు ఎగ్జామ్ లేకున్నా సరే, పొద్దుగా లేచి పేపర్ పట్టుకొని కూర్చు కనసం. అప్పుడు చూస్తాడు, అమ్మో టైగర్ లేచిండ్రు అంటే ఒక రోల్ మోడల్ ఉంటుందండి. ఆ రోల్ మోడల్ ఎవరు వస్తుంది? నాన్నతోనే వస్తుంది. మార్నింగ్ బ్రష్ చేయడం కాదు, నైట్ బ్రష్ చేయడం నేర్పించారా? నాయన చేస్తే కదా కొడుకు చేసేది. నేను అమ్మల్ని ఏమంటలేను, అమ్మలు చాలా మంచి వాళ్ళు ఏమన్నా అన్నోళ్ళు నేను బయటకే పోలేదు గ్యాక్. అరే నువ్వు ఒక బ్రష్ చేసుకున్నావా, వాళ్ళని చేసుకుంటారు. పోనీ ఇంటికి వచ్చి స్నానం చేసినావా, రోడ్డు మొత్తం తిరిగి వచ్చినావు 6 గంటలకు, స్నానం చేసినావా, నీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, టెన్షన్లో వస్తున్నప్పుడు చెడు కనిపించింది లేదే. మళ్ళీ పిల్లలు ఎట్లా మారుతారు బాస్? నువ్వు ఎలా ఉంటే పిల్లలు ఎలా ఉంటారు, మీరు ఎలా ఉంటే పిల్లలు ఉంటారు. పిల్లలు కొత్తగా రారు, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వాలండి. చెప్పిన పని చేయకుంటే పనిష్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, చెప్పిన పని చేయకుంటే పనిష్మెంట్ ఇవ్వాలి. 2వ సారి చెప్తున్నాను, 3వ సారి చెప్తాను. మీరు చెప్పిన పని వాళ్ళు చేయకుంటే, మీరు చేసింది వాళ్ళు చేయకుంటే పనిష్మెంట్ ఇవ్వాలి.